కర్నూలు జిల్లాలో చికెన్ గుడ్డు ధరలు మండిపోతున్నాయి. కార్తీక మాసంలో పూర్తిగా పడిపోయిన మాంసం ధరలు ఇప్పుడు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. న్యూ ఇయర్ ఎఫెక్ట్ గుడ్డు ధరపై పడింది. మాంసానికి పెరిగిన ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కార్తీక మాసం ముగిశాక చికెన్ మటన్ ధరలు అట్లాగే కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం మనం కర్నూలు మద్దూర్ నగర్ చికెన్ బజార్లో ఉన్నాం. ఇక్కడ చికెన్ వ్యాపారులతో అలాగే కొనుగోలుదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు బాగా రద్దీ కూడా ఉంది. క్యూలో ఉంటూ మరి చికెన్ తీసుకుంటున్నారు. కొంతమంది కొనుగోలుదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందు చికెన్ వ్యాపారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసం సమయంలో ఎలా ఉండేది, ఇప్పుడు ధర ఎలా ఉంది, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది చికెన్ ధర ఇప్పుడు, ఎట్లా ఉంది కార్తీక మాసంలో ఎట్లా ఉంది? కార్తీక మాసంలో చాలా తక్కువ ఉండే సేల్స్. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయినాక పోయినసారి కార్తీక మాసంలో 160 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 240 260 అవుతుంది. మటన్ ధరలు ఎట్లా ఉన్నాయి? మటన్ ధరలు ఏమైనా మార్పులు ఉన్నాయా? కిలో 800 రూపీస్ ఉంది. రద్దీ ఎట్లా ఉంది? కొనుగోలుదారులు ఎట్లా ఎక్కువ వస్తున్నారా కార్తీక మాసం తర్వాత? మామూలుగా ఉంది సార్. ఓకే, ఈ న్యూ ఇయర్కి ఏమి అంతగా లేదు. రద్దీ ఎట్లా ఉంది ఇంతకు ముందుతో పోలిస్తే? రద్దీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అంటే కార్తీక మాసం అయిపోయింది కదా, కొంచెం పర్వాలేదు. అంటే ఫస్ట్ అసలు గిరాకీ లేదు. రేట్ ఎట్లా బాగా పెరిగినట్టుంది కదా కార్తీక మాసం తర్వాత? అంటే మీడియం, అంత ఎక్కువ ఏం పర్వాలేదు. ముందు పెరిగిద్ది. ఇంకా పెరిగే అవకాశం ఉందా? పెరిగే అవకాశం. అంటే కార్తీక మాసంలో 160 ఉండేది, ఇప్పుడు 240 ఉంది. మరి ఇంకా పెరిగే అవకాశం ఉందా? 300 దాకా వెళ్ళింది. 300 దాకా. అంటే చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. కోడిగుడ్ల వ్యాపారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్డు ధర కూడా మండిపోతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ధర బాగా పెరిగింది. ఇంకా చెప్పండి, గుడ్డు రేట్ ఎట్లా ఉంది అక్క ఇప్పుడు? గుడ్లు 76 రూపాయలు ఉంది డజన్. డజన్. అంటే ఒక గుడ్డు ఎంత పడుతుంది? 5-5.5 అట్లా పడుతుంది. ఇంతకుముందు ఎంత ఉండేది అక్క? ఇంతకుముందు 5 ఉండేది, ఇప్పుడు పెరిగింది 6 రూపాయలు పెరిగింది. 6 రూపాయలు. అంటే మీరు హోల్సేలా రిటైలా మీరు ఇచ్చేది? హోల్సేల్ రిటైల్ రెండు ఇస్తాం. బయట మార్కెట్లో అయితే 7 రూపాయల దాకా గుడ్డు ఉంది. అవును. ఎందుకు పెరిగింది ఒకసారిగా బాగా? అంటే ఇప్పుడు కేకులకు వేస్తారు కదా ఓకే గుడ్డు, అందుకని రేట్ పెరుగుతుంది. కంపల్సరీ పెరుగుతుంది ఇప్పుడు. అంటే న్యూ ఇయర్ కాబట్టి కేకులకి ఎక్కువ గుడ్లు వాడతారు, దాంతో రేటు పెరిగింది అంటారు. అంటే కొంచెం రాబోయే రోజుల్లో తగ్గుతుందా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? తగ్గుతుంది. పోయిన వారంకి ఈ వారంకి తగ్గింది. ఓకే, పోయినసారి ఎంత ఉండేది? పోయినసారి 30 గుడ్లు వచ్చేసి 195 ఉండేది, ఇప్పుడు 190 ఇస్తున్నాం. మొత్తం మీద గుడ్డు, మటన్, చికెన్ అన్నీ కూడా ధరలు పెరిగాయి. కార్తీక మాసంలో 160కి పడిపోయిన చికెన్ ధర ఇప్పుడు 240కి చేరింది. అది 300 వరకు పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్డు ధర కూడా గుడ్డు డజన్ పైన 6 రూపాయలు పెరిగింది. బయట మార్కెట్లో అయితే రిటైల్లో అయితే 7 రూపాయలకు పైగానే గుడ్డు విక్రయిస్తున్నారు. ఇది కర్నూలులో తాజా పరిస్థితి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.